మోడీని బీజేపీని తిడితే మా రాహుల్ గాంధీ వచ్చేస్తాడు, మా రాహుల్ గాంధీ వచ్చేస్తే బంగ్లాదేశ్కి సగం భారతదేశాన్ని, పాకిస్తాన్కి సగం భారతదేశాన్ని ఇచ్చేస్తాడు, మేమంతా హాయిగా డీప్ స్టేట్ వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకుని ఫారెన్కి దొబ్బేస్తాము, నేను ప్రకాష్ రాజు అనేటటువంటి మాటలు మాట్లాడతాడు. అంటే ఇంకొక సైడ్ కూడా మాట్లాడుతున్నారన్న, ఈ వక్ఫ్ బోర్డు సవరణల తర్వాత చాలామంది ముస్లిమ్స్ రోడ్లెక్కి కొట్లాడుతున్నారు, మాకు ఇది ఈ బోర్డుకి సవరణలు వద్దు అంటే చాలామంది మాట్లాడుతున్నారు. కొంతమంది పక్క రాష్ట్రాలు కూడా వాళ్ళ సీఎంలో చెప్తా ఉన్నారు, మా దేశంలో ఇది అమలే చెయ్యం మేమంటూ కూడా మాట్లాడుతున్నాం. రాష్ట్రాలు అంటున్నా. సో బేసిక్గా దీనివల్ల కూడా ఈ ఎఫెక్ట్ జరుగుండొచ్చు అనేది కూడా ఒక డౌట్ ఉంది. మరి ఇది వాస్తవమా కాదు? 100% వక్ఫ్ బోర్డ్ ఇన్వాల్వ్మెంట్ లేదు. బోర్డ్ ఇన్వాల్వ్మెంట్ కానీ దీనికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు, 100కి 200% లేదు. ఇది మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే కాశ్మీర్లో ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనకు ఏంటి నిజం ఏంటి అబద్ధం